Southeast Asia and California. I was the head in this. That was under my control. South India was under my control. Whole South India. I opened Bangalore. I started Bangalore ISKCON. I started Bangalore Andhra Pradesh here in Hyderabad. Yeah, Nampalli. Yes, that. Sunna Reddy. I forgot the name of the Reddy. Forgot sweet shop. That Pulla Reddy. I got the land from that person. Listen. So I was the head of those. Madhu Pandit was nowhere in the picture. He came later on after Prabhupada's departed. You have to decide what you want to do. మీరే మీ నిర్ణయం తీసుకోండి. ఎవరు నిర్ణయం తీసుకోకూడదు. మీరు అసలీ అయితే అసలీగా మార్గం పట్టుకుంటాను అని కోరిక అయితే మీరు అసలీ దేశ అన్వేషణ చేస్తారు. అసలైన వ్యక్తిని వెతుక్కుంటారు గురువుగా యాక్సెప్ట్ చేయడానికి. అర్థమవుతుందా? ఈ మార్గంలో మా వెబ్సైట్ ఉంది, ప్యూర్ డివోషనల్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్యూర్ డివోషనల్ సర్వీస్. శుద్ధ భక్తి, ఏమి కల్పలేకుండా భక్తి ఇక్కడ నువ్వు చేపిస్తున్నావు. చేస్తాము. వాళ్ళే కొట్టకోటం చేసి జగడం చేసి ఏదైనా సరే చేస్తున్నారు. ఎవరైతే జీవితంలో తెలిసి ఒక బొట్టు టీ తాకారో, బొట్టు కాఫీ తాకారో, లేదా ఒక్కసారి ఒక ముద్ద ఉల్లిపాయ తినారో, ముద్దలో వెల్లుల్లిపాయ తినారో, ఒక్కసారి బొక్కాకు ఎప్పుడైనా సరే బొక్కాకు పొగాకు తినారో, బొక్క పౌడరు తెలిసి పౌడర్ కూడా అర్థమవుతుందా? వారు గురువు అవటానికి అర్హత లేదు. నా గురుగారు 7,000 శిష్యులు చేశారు. 7,000 5,000 ఎంత పైగా. వారు నుండి ఒకే ఒక బ్రజవాసి శిష్యుడు, వేరే వాళ్ళు కాదు. ప్రతి వారు టీ, కాఫీ, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, సారాయి, మాంసం, కోడి, గొడ్డలు, గుడుగు, పొట్ట గుడుగు, పొట్ట గుడుగు తినారు. ఇది వాళ్ళు. అర్థమవుతుందా? ఈ వాళ్ళే గురువు అవటానికి అర్హత లేదు. వాళ్ళకి లేదనమాట. ఈ వాటిల్లో ఏది ఒక్కసారి ఒక్క ముద్ద అయినా ఒక్క డ్రాప్ అయినా తెలిసి తీసుకుంటే వాళ్ళకి అర్హత లేదు అసలు. భగవద్గీత ప్రీఫేస్ అంటే ముందు మాట. భగవద్గీత ప్రీఫేస్ లో నా గురువు గారు ప్రభుపాదులు వారు రాస్తున్నారు. చివరికి నేను ఎంత ప్రయత్నం చేస్తున్నాను ప్రచారంలో, ఒక్క మనిషి శుద్ధ భక్త అయిపోతే నా ప్రయత్నం సఫలం. రాస్తున్నా. ఒక్క మనిషి రాశారు. అర్థమైందా? ఇది రాశారు. అయితే ఒక మనిషి ఉండాలిగా. ఒక్కటి. నేను వచ్చాను గురుగారి దగ్గర. నాకు ప్రబంధాలు ఏం చెప్పారు? మీరే ఆల్రెడీ గురుగారు, మీకు దీక్ష పెట్టడానికి అవసరం లేదు. అర్థమవుతుందా? ఏమర్థం? యు ఆర్ ఆల్రెడీ గురు అంటే స్వామీజీ వారు బ్రజవాసి కదా, మీరు మీకు దీక్ష ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ శుద్ధ కుటుంబంలో పుట్టుకుంటున్నారు. మీరే ఒక గురువు గారు. మీకు దీక్ష నేను ఇవ్వను, నేను ఇస్తే నేను అంత కాదు, నేను ఇవ్వలేను అన్నారు. స్వామీజీ కృపాల్ వారి వెంట పడి 4 సంవత్సరాలు వెంటపడ్డారు స్వామీజీ. దాదాపుగా 4 సంవత్సరాల తర్వాత ఇచ్చారు.
అది కూడా ఎలా అంటే దీక్ష ఇచ్చేటప్పుడు మనకి కొత్త బీట్స్ ఇస్తారు, జపా బీట్స్ ఎక్కడైనా సరే. కానీ ప్రేపాదుల వారు స్వామీజీ వారి బీట్స్ తీసుకొని, స్వామీజీ వారు ఏదైతే జపం చేస్తున్నారో ఆ బీట్స్ తీసుకొని 15 నిమిషాలు జపం చేశారు. అంటే దాదాపు 3 మాలలు అవే బీట్స్ ఇచ్చారు రిటర్న్. అదే రోజు పొద్దున్నే ఎవరికంటే లోకనాథ స్వామికి దీక్ష ఇచ్చారు, సన్యాస దీక్ష. అలా స్వామీజీ అప్పుడు చిన్న వయసు అనమాట, స్వామీజీ వయసు. వాళ్ళందరిలో స్వామీజీ చిన్నవాళ్ళు వయసులో ఆ రోజు స్వామీజీకి దీక్ష ఇచ్చారనమాట. ఒకే రోజు అయింది, 2 దీక్షలు ఒకే రోజు అయినాయి, మంత్ర దీక్షను నామ దీక్ష. సో ఒక్క మనిషి ఉండాలి, అర్థం కాదు. ఒక్క మనిషి ఉండరో అయితే వారి యొక్క ప్రయత్నం వ్యర్థమైపోయిందిగా. రాస్తున్నారు, ఒక్క మనిషి శుద్ధ భక్త అయిపోతే నా మిషన్ పర్ఫెక్ట్ అని చెప్తున్నారుగా. ఒక మనిషి రాలేదు అయితే పర్ఫెక్ట్ గా, వారి మిషన్ వ్యర్థమైపోయిందిగా. కనయ్య వారి యొక్క ప్రయత్నం వ్యర్థం చేయరుగా. ఇందువలన మీరు అన్వేషణ చేయండి. ప్రతి వారు చెప్తారు నా మిషన్ పర్ఫెక్ట్, ఎవరు చెప్పరు నాను పర్ఫెక్ట్ కాదు. అర్థమైందా? ఇది మీ యొక్క ఉద్దేశ్యం ఉండాలి, మీ యొక్క ప్రయత్నం అన్వేషించాలి. ఎక్కడ ఉంది నిజాయితీ, ఎక్కడ ఉంది సత్యం, ఎక్కడ ఉంది పర్ఫెక్షన్, ఎక్కడ నా టైం వ్యర్థ అవదు, ఎక్కడ పాల్గొని చేస్తే కనయ్య యొక్క కృప వస్తుంది, ఎక్కడ నేను పాల్గొని చేస్తే నేను ప్రపంచం యొక్క మనిషి అవుతాను. పాల్గొంటే అంటే ఎక్కడైతే పార్టిసిపేట్, ఏ విషయంలో పార్టిసిపేట్ చేస్తే ఎలా అనుకోవాలి. మనం ఎక్కడైతే ఉంటే కరెక్ట్ గా ఉంటామో ఆ ప్రదేశాన్ని మనం వెతుక్కోవాలి. మనం ఎట్లాగూ మన అమ్మ నాన్న వద్దనుకొని వచ్చినప్పుడు ఎవరో దొంగ దగ్గర ఉండాల్సిన అవసరం ఏంటి? మనము వచ్చినప్పుడు దొంగ దగ్గర ఉండి దొంగ సొమ్ము తినాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు వేరే వాళ్ళ పేరు చెప్పి దోచుకుంటున్నారు జనాలను. మనకెందుకు వాళ్ళ దగ్గర దొంగ సొమ్ము తినాల్సిన అవసరం? అది ఆలోచించుకోవాలి. మనం ఎవరు ఏం చేస్తున్నారో మనం తెలుసుకొని అన్వేషించుకొని అప్పుడు తీసుకోవాలన్నమాట. గురువు గారు ఊరికే తీసుకోకూడదు నామమాత్రంగా. మీకు తెలుసా ఆయన ఎవరు? తప్పు మీ ఇంట్రడక్షన్ అంటే ఇప్పుడు తెలుసు ప్రభు. జనరల్ అంతకు ముందు పరిచయం లేదు, ముందు లేదు. సేమ్ కాలేజ్, జూనియర్ 3 years younger than me. So same college. Same college, but we don't know each other. I know him, but You know him. So you know them. So why is the trouble? You know him too. He's in Vrindavan. So what's the trouble for you? You got your friends coming here. He also got books from Vrindavan Chatur, which is parcel books. there are many Bhagavad Gitas. Actually, like I came from, there are around 600 types of Bhagavad Gitas in India actually. Like which one to study? Everyone is asking me. Before I used to tell Bhagavad Gita as it is. Today morning also one of my friends asked which one to purchase, Gita Prasad, Bhagavad Gita as it is. I don't know what to tell you. Send him. Send him the book. Which book to send? Give him the Bhagavad Gita. We have. ఏంటంటే ప్రేపాదుల వారి పుస్తకాలు ఉన్నాయి కదా, ప్రేపాదుల వారి పుస్తకాలకు యాక్చువల్ డిక్టా టేప్స్ లో చెప్పారనమాట. యాక్చువల్ టేప్స్ ఓన్లీ కృష్ణా బుక్కే ఉన్నాయి. అవి కూడా ఫ్రేమ్డ్ అనమాట. స్వామీజీ విన్నారు, ఏవైతే కృష్ణా బుక్ టేప్స్ మనకు ఉన్నాయో ఉన్నాయి కదా, సమ్ వెబ్సైట్స్ లో కృష్ణా బుక్ టేప్స్ సర్చ్ చేస్తే దొరుకుతాయి మనకి. ఉన్నాయి, ప్రభుపాద వాయిస్ ఉన్నాయి. బట్ అవి కట్టెడ్ అండ్ పేస్టెడ్ అనమాట. కొంతకంత అలా ఫ్రేమ్ చేసి బుక్స్ లో కూడా అలానే చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈయన ఇండియన్, ఈయనకి ఇంగ్లీష్ రాదు కాబట్టి ఆ ఇంగ్లీష్ మనకు కరెక్ట్ చేద్దామని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళకి తెలియదు, నా గురువు గారికి కరెక్ట్ గానే చెప్తున్నారు అని. వాళ్ళు ప్రభుపాద గారు పర్మిషన్ లేకుండా ఎడిట్ చేశారట. తర్వాత ఏంటంటే ప్రభుపాద గారు ఎప్పుడైతే డిపార్ట్ అయిపోయారో దాని తర్వాత నుంచి వీళ్ళు ఎడిటింగ్ మొదలు పెట్టుకుంటూ వచ్చారు. చాలా బుక్స్ ఎడిట్ చేశారు. ఇప్పుడు ప్రభుపాద గారు చాలా మంది డిసైబుల్స్ అడుగుతున్నారంట బయట
డిక్టాఫోన్స్ అయితే వాళ్ళు ఏమి ఇవ్వడం లేదు. ఎందుకంటే edit చేశారు కదా. ఎడిట్ చేశారు, వాటిని కాల్ చేశారు. వాళ్ళు చెప్తున్నారు కాలిపోయి అని చెప్తున్నారు. ఎలా కాలిపోతాయి? కాల్ చేశారు కాబట్టి కాలిపోతాయి. ఆ టేప్స్ అని కాల్ చేశారు అని చెప్తున్నారు. అదే కాలిపోయి లేవని చెప్తున్నారు. టేప్స్ అని లేనప్పుడు ప్రూఫ్ ఏంటి? ప్రభుపాద వారు రాస్తారని పేరు పైన ప్రభుపాద వారు, కానీ దాంట్లో చాలా తప్పులు ఉన్నాయి పుస్తకాలు. అలాగే భగవద్గీత కూడా చాలా సార్లు మార్చుకుంటూ వస్తున్నారు. అలా అనమాట. కాబట్టి ఇప్పుడు ఆ యాస్టీస్ అనేది లేదు. ప్రభుపాద వారు బెస్ట్ ఎడిషన్ 1972 అని చెప్తారు, కానీ దాని తర్వాత చాలా ఎడిటింగ్స్ చేశారు. ఇప్పుడు కూడా దాంట్లో కూడా ఎంత ఉందో లేదు మనకి. ఒరిజినల్ అంటే స్వామీజీ రాశారు కదా, భగవద్గీత ఉంది స్వామీజీ. మీరు కంపేర్ చేసుకొని చూసుకున్నా 1972 ఎడిషన్ కి స్వామీజీ ఎడిషన్ కు చతుర్భుజ ప్రభుజీ కంపేర్ చేసుకుని చదివారు. అంటే ప్రభుజీ చూసారనమాట. అంటే ఎవరికైనా చెప్పడానికి ఉంటుంది కదా అని చెప్పేసి చూస్తే కనుక దాదాపు సేమ్ ఉంటుంది. So tell me, what you have decided so far for you. ఇంతవరకు ఏం తెలుసుకున్నారని. Comparatively we can tell anything. ఇంకొక విషయం ఏంటంటే ఎవరు కూడా మిమ్మల్ని ఏ గురువు గారు కూడా ప్రభుపాద డిసైపుల్ ఎవరైనా మీరు వెళ్ళి కలవండి. ఎవరైతే మేము గురువు గారు మేము దీక్ష ఇస్తామని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరు కూడా దగ్గరే పిలిచి కొత్త వాళ్ళని ఎవరో తెలియని వాళ్ళని ఇట్లా మాట్లాడారనమాట. చాలా అపాయింట్మెంట్స్ ఉన్నారు, చాలా సెక్రటరీస్ ఉంటారు. వాళ్ళు రూమ్ లో ఉంటారు కానీ సెక్రటరీ చెప్పిస్తారు లోపల లేరు, లేకపోతే లోపల పనిలో ఉన్నారు అని చెప్పేసి. మీరు ఏ డౌట్ అడిగినా ఎవరు చెప్పలేరు వాళ్ళు. స్వామీజీకి ఇంకొక విషయం ఏంటంటే అంతకుముందు స్వామీజీ గురుకుల్లో ట్రైనింగ్ వేదిక్ ట్రైనింగ్ ఉంది బ్యాక్గ్రౌండ్, అది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. Your name is Narendra. Huh? నరేంద్ర కుమార్ స్వామి. Narendra Kumar. Narendra Modi, Narendra Kumar. Very good. So if Chaturbhuj is your friend and he is with me now, do you think he made a wrong decision? What do you think? No, sir. He will make correct decisions. So if your friend make correct decision and he is inviting you to participate with him, why not? ఏం చెప్పాను? అంటే చతుర్భుజ్ అర్థమైందా? ప్రభు తెలుస్తారు అతను తప్పు చేయనప్పుడు కరెక్టే ఉంటుంది. కరెక్టే అని మీరు అనుకుంటున్నప్పుడు మీరెందుకు కరెక్ట్ చేయరు? ఏమన్నారంటే మీరు అనుకుంటున్నారు కదా అది కరెక్ట్ అని, మీరెందుకు చేయరు ఆ కరెక్ట్ పని అంటున్నారు స్వామి. మీరు ఎందుకు చేయరు అని అడుగుతున్నారు. So every day we chant mala, read books, be pure vegetarian, pure. And when you decide, come on, be with Chaturbhuj for some time, because you are his friend. So be with Chaturbhuj. He will give you some of his realization from inside. You find out. ఇంకేమైనా డౌట్స్
డౌట్స్ ఉన్నాయా? ఇంకేదైనా క్వశ్చన్స్ అడగాలి, ఏ క్వశ్చన్స్ అడగాలని అడగచ్చు. ఇంకేదన్నా అడగాలంటే అడగచ్చు. Like, I have one more story. Like, Prabhupada is not there here, I think so. I didn't see the date is still. Is Prabhupada is here? Like, deity, any deity kind of. Anyone worshipping Prabhupada? No. While Prabhupada is there, is anyone worshipping his Guru Maharaj? We don't keep Prabhupada because my disciples should not worship Prabhupada. మేము మా సంస్థలో ప్రభుపాద యొక్క విగ్రహం లేదా పిక్చర్ ఫోటో మేము కట్టుము. కారణం ఏమిటి అంటే మా శిష్యులు వారి యొక్క గురువుకి పూజించాలి. నేను పూజిస్తున్నాను నా గురువు. అర్థమైందా? ప్రభుపాద వారు నా గురువు గారు. నా గదిలో మీకు ఫోటో దొరుకుతుంది. బృందావనంలోని స్వామీజీ గదిలో ప్రభుపాద ఫోటో ఉంటుంది. మా గదిలోనే ఇత్తడు విగ్రహం ఉంది, గురుగారి యొక్క విగ్రహం. ఇత్తడు విగ్రహం నా గది. ఇత్తడి విగ్రహం. నేను నా గురువుకి పూజించాలి, వారు వారి యొక్క గురువుకు పూజించాలి. నా గురుగారు గోడియ మఠం నుండి వచ్చారు. ప్రభుపాదులు వారు గోడియ మఠ శిష్యులు. గోడియ మఠం గుంటూరులో ఉంది. ఎక్కడ నుండి వచ్చి వారి ఇస్కాన్ స్థాపించారు. మేము వారి యొక్క శిష్య అయిపోయాం కదా. సిద్ధాంత సరస్వతి యొక్క ఫోటో ఎప్పుడు పెట్టలేదు ప్రభుపాదులు వారు. ఇస్కాన్ లో వారి యొక్క గురువు యొక్క ఫోటో లేదు. మరి మాకు ఎప్పుడు చెప్పలేదు వారి యొక్క గురువుని మేము పూజించాలి అని. అంటే ఫోటో అంటే మీరు చూసి ఉండొచ్చు, ఆల్టర్ లో ఇప్పుడు డీటెయిల్స్ తో ఉందని మీరు అలా అనొచ్చు. కానీ స్వామీజీ ఏం చెప్తున్నారంటే ప్రభుపాద వారు స్వామీజీకి ఎప్పుడు సిద్ధాంత సరస్వతిని పూజించమని చెప్పలేదు. ప్రభుపాద వారు ఏమన్నారంటే నా శరణంలో ఉండమని చెప్పారు. అది స్వామీజీ చెప్తుంది. అర్థమైందా? ఎందువల్ల మేము గౌడియ మఠంలో మా తాత గురువు అంటే సిద్ధాంత సరస్వతి ప్రభుపాద వారు గురువు. వారు స్థాపించారు గౌడియ మఠం. మొత్తం ఇండియాలో ఉంది. ఎక్కడ వారి యొక్క ఫోటోలు విగ్రహాలు ఉన్నాయి. ఎవరి యొక్క? సిద్ధాంత సరస్వతి. మా తాత గురువు యొక్క ఫోటోలు విగ్రహాలు ఉన్నాయి. నా గురువు గారు ఇస్కాన్ స్థాపించారు. ఇస్కాన్ లో వారి యొక్క ఫోటో వారి యొక్క విగ్రహం ఉండాలి. వారే ఎక్కడ యొక్క ఆచార్య అధీశ్వరుడు వారే స్థాపించారు. వారి యొక్క ఉండాలి. ఇది ఇస్కాన్ కాదు. ఇస్కాన్ గౌడియ మఠం కాదు. అర్థమైందా? ఏమర్థం? ఇస్కాన్ అనేది గౌడీ మఠం కాదనమాట. అంటే అది ప్రభుపాద వారు స్థాపించారు కాబట్టి సిద్ధాంత సరస్వతి ఫోటోలు ఇస్కాన్ లో మనం చూడం. అర్థమైందా? చూస్తాం కానీ మెయిన్ గా చూడం. మేబీ ఆల్టర్ లో పరంపరలో చూస్తుండొచ్చు కానీ మెయిన్ గా చూడం. అలానే గౌడీ మఠం ప్రభుపాద చూడడం కాదు చెప్తుంది స్వామి. సిద్ధాంత సరస్వతిని చూస్తాం ఎందుకంటే ఆయన స్థాపించారు. ఇస్కాన్ లో ప్రభుపాద స్థాపించారు. ఇక్కడ అది చెప్తున్నారు. చైతన్య మహాప్రభు వారు రూప గోస్వామి సనాతన గోస్వామికి శిష్య తీసుకుపోయారు. రూప గోస్వామి సనాతన గోస్వామి చైతన్య మహాప్రభు వారి శిష్యులే. వారు స్థాపించారు గుడిలు, పెద్ద పెద్ద గుడిలు. ఎక్కడ? రూప గోస్వామి యొక్క ఫోటో మాత్రం, వేరే ఫోటో. ఆల్టర్ లో రెడ్ స్టోన్ టెంపుల్ ఉంది కదా, బృందావనం మెయిన్ రెడ్ స్టోన్ టెంపుల్ రాధాగోవింద్ దాంట్లో రూప గోస్వామి వారి ఫోటో మాత్రమే ఉంటుంది. ఆల్టర్ లో వేరే ఫోటోలో ఉండదు. చైతన్య మహాప్రభు ఫోటో ఉండదు. అర్థమైందా? ఈ పద్ధతి కాదు. ఈ పద్ధతి ఎవరు ఆరంభం చేశారంటే నా తాత సిద్ధాంత సరస్వతి పద్ధతి, ఫోటోల పద్ధతి వారే ఆరంభం చేశారు. మా గురుగారు ఫాలో చేశారు. మేము
ఈ ఫాలో కూడా చేయను. నీ ఫాలో చేస్తున్నాము రూప గోస్వామి, రూపానుగ వర్గం ఆ మోదీ. అర్థం కాల. నా గురుగారికి వారి యొక్క గురుగారికి రూపానుగ వర్గే మేము. రూపానుగ వర్గం అంటే ఫాలోవర్స్ ఆఫ్ రూప గోస్వామి. అర్థమైందా? వారు వారి యొక్క శిష్యుల మీద సందేహపడి వారు ఈ ఫోటోలు పెట్టారు, గురుగారుల యొక్క ఫోటోలు. అర్థమైందా? ఏమర్థం? ఇస్కాన్ వాళ్ళు ఆ ఫోటోలు పెట్టారు కదా, ఐదుగురు ఉంటారు కదా. స్వామి కృపాల్ వారు వాళ్ళ యొక్క శిష్యుల మీద డౌట్ వచ్చేసేసి ఆ ఫోటోలు పెట్టారు, వాళ్ళ శిష్యులకు తెలియదు అని చెప్పేసి. వారి శిష్యుల మీద డౌట్ పడి సందేహం సందేహం వలన వారు ఎలా చేశారు? కారణం ఏమిటి అంటే వారు నమ్మకం పెట్రోయి మా తగిపోని గురు శిష్య పరంపర ఉంది అని, అన్బ్రోకెన్ డిసైపుల్స్ సక్సెస్ అని చెప్పి భగవద్గీతలో రాస్తా ఉంటుంది కదా, తగిపోని గురు శిష్య పరంపర ఉంది అని సందేహం పెట్టవచ్చు, లేదా ఏదైనా సరే చేయవచ్చు, లేదా మర్చిపోవచ్చు, పేరులకు ఏదైనా సరే జరగవచ్చు, వల్ల ఫోటోలు పెట్టాలి. అర్థమైందా? సో మేము అలా చేయము. కారణం మాకు మా శిష్యుల మీద సందేహం లేదు. మాకు మా శిష్యుల మీద సందేహం లేదు. మా శిష్యులు నా మీద సందేహం పెట్టరు. కారణం వారికి పూర్తి నమ్మకం, గురుగారు ఏదైనా సరే చెప్తారు ఇది 100% కరెక్ట్ అని. నేను ఇది చెప్పను. నాకు 100% ష్యూర్ లేదు అయితే నేను చెప్పను. అర్థమైందా? సో నాకు ఇది పెట్టడానికి అవసరం లేదు. మేము రూపానుగ వర్గం చూస్తున్నాము, రూపానుగ ఫాలోవర్స్ స్వామి. నాకు సందేహం లేదు. నాకు ఏంటంటే స్వామీజీ గురించి ఇప్పుడు సపోజ్ కృపాల్ వారి డిసైపుల్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ అంగ్రేజీ పీపుల్ అంటే ఫారినర్స్. వాళ్ళకి ఏంటంటే అన్బ్రోకెన్ డిసైపుల్స్ సెక్షన్ అని చెప్తారు కదా, వాళ్ళు డౌట్ పడతారని చెప్పేసి ఆర్డర్లో పెడతారు. బట్ స్వామీజీ యొక్క డిసైపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అలాంటి వాళ్ళు కాదు, డౌట్ పడే వాళ్ళు కాదు. కాబట్టి ఆర్డర్లో ఉండదు ఫొటోస్. అదనమాట. అవసరం లేదు. మీరు ఆధార్ కార్డు చేశారుగా, ఆధార్ కార్డులో మీ నాన్న పేరు రాస్తారుగా, తాత పేరు ఎందుకు రాస్తారు? సో మా శిష్యులు వారి యొక్క తాత గురువుని పూజించాలి, వారి గురుగారి యొక్క పూజించాలి. నేను నా తాత గురువు ఎందుకు పూజించాలి? నేను నా గురువు పూజించాలి. నా గురువు ఎలాగే చేశారు. ఈ విధి గురుగారు సృష్టి చేశారు.